మాది యాగవరం అండి. బండారు మార్కండేయులండి నేను. మన మనవడండి. ఆయనకి ఒక రోజున జ్వరం వచ్చిందండి. జ్వరం వస్తే ఊళ్ళో హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. ఆయన ఇంజక్షన్ చేశాడండి. జ్వరం తగ్గిందండి. జ్వరం తగ్గిన తర్వాత దగ్గు వచ్చిందండి. ఆ దగ్గు నెలలు కూడా తగ్గలేదండి. 8 మందులు వాడామండి ఇంటికాడ. అయితే చక్కగా రాజమండ్రి తీసుకెళ్ళామండి. రాజమండ్రి 2-3 సార్లు వెళ్ళామండి. తగ్గలేదండి. దేవుని చిత్తం మరి. ఎందుకంటే ఈయన ఆయన మా అబ్బాయికి చెప్పాడంటండి. చెప్తే నన్ను అడిగాడు మా అబ్బాయి. నేను కూడా చెప్పాను ఎక్కడికి వెళ్తే తగ్గుద్దని. మేము వెళ్ళాము అయ్యగారి దగ్గరికి. అయ్యగారి దగ్గర తీసుకెళ్తే తగ్గుద్దని చెప్పామండి. అయితే అంత వెళ్ళలేదండి. అంతకు వెనకన్నా మానేసాడండి. కుదరదు అన్నాడండి. తర్వాత మళ్ళీ అతను చెప్తే అతను నాతో చెప్పాడండి. నాన్న తీసుకెళ్ళి పొడవులు తీసుకెళ్ళమని చెప్పాడండి. ఇక్కడికి తీసుకొచ్చామండి. దేవుని చిత్తం ఆయన స్వస్థపరిచాడండి. ఆయన కూర్చుని ఉండగానే దగ్గు ఎన్ని రోజులు వచ్చింది? నెలలు వచ్చిందండి. రాత్రి మగుళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డారు. ఎన్ని హాస్పిటల్ తిరిగారు? 3 హాస్పిటల్ తిరిగామండి. రాజమండ్రి 3 ఉంది, విజయవాడ 1. రాజమండ్రిలో 3, విజయవాడలో 1. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దగ్గుతో దాదాపు 1 నెల రోజులు నిద్రాహారాలు లేకుండా తిరిగి అలసిపోయి మా దగ్గరికి స్వామి గారు అని వేగవరం నుంచి పరిచర్యకి వస్తారు. ఆయన చెప్తే ఆయన మాట పట్టుకుని వీళ్ళు మా దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేయకుండానే అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఆ దగ్గర ఆగిపోయింది. దాదాపు ఇప్పటికి 2 వారాలు అయింది. మళ్ళా దగ్గు రాలేదంట. దేవునికి మహిమ కలుగును కాక. ఈ సాక్ష్యాన్ని బిడ్డల్ని దేవుడు దీవించి ఆయన మహిమ కొరకు వాడుకును కాక. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నువ్వు అనుకున్న రీతిగా లేడు ఆయన. నువ్వు ఏది నమ్మగలిగితే దాన్ని చేయగలిగిన దేవుడు. మనుషుల మాటలు రకరకాల డబ్బా కొట్టేవాళ్ళు ఉన్నారు ఈరోజు. వాళ్ళ మాటలు పట్టుకోవద్దు దయచేసి. వాక్యం ఏం చెప్తుంది? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యం అంటున్నాడు ఆయన. నీ కళ్ళ ముందు సాక్షి పెట్టి. దగ్గు వస్తుందా నీకు? మళ్ళా ఏం చదువుతున్నావు? ఏ ఊరు మీది? నా దేవుడు వీరు దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి మీరు చెప్పగలరా ఏమన్నా?